ఓం శాంతి 18/9/2024 మధురమైన పిల్లలు, మీరు ఈ దరిద్రపైనున్న చైతన్య సితార్లు. మీరు మొత్తం విశ్వమంతటికి ప్రకాశాన్ని ఇవ్వాలి. ప్రశ్న: శివ్ బాబా పిల్లలైన మీ శరీరాన్ని కాంచనంగా ఎలా తయారు చేస్తారు? జవాబు: బ్రహ్మ తల్లి ద్వారా మీకు జ్ఞానమనే పాలను తాగించి శరీరాన్ని కాంచనంగా చేస్తారు. అందుకే వారి మహిమలో త్వమేవ మాతాశ్చ పిత అని అంటారు. ఇప్పుడు మీరు బ్రహ్మ తల్లి ద్వారా జ్ఞానమనే పాలును తాగుతున్నారు. దీని ద్వారా మీ పాపాలన్నీ అంతమైపోతాయి, కాంచనంగా అయిపోతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఏ విధంగా ఆకాశంలో సితార్లున్నాయో అలాగే పిల్లలైన మీ గురించి కూడా వీరు ధరిత్రి సితార్లు అన్న గాయనం ఉంది. వాటిని కూడా నక్షత్ర దేవతలు అని అంటారు. వాస్తవానికి అవి దేవతలేమీ కావు. కావున మీరు వాటికన్నా మహాన్ శక్తివంతులు. ఎందుకంటే సితార్లైన మీరు మొత్తం విశ్వమంతటినీ ప్రకాశవంతం చేస్తారు. మీరే దేవతలుగా అవ్వనున్నారు. మీదే ఉన్నతి మరియు పతనం జరుగుతుంది. ఆ సితార్లు మహా అయితే ఈ రంగస్థలానికి ప్రకాశాన్ని ఇస్తాయి. వాటినేమీ దేవతలని అనరు. మీరు దేవతలుగా అవుతున్నారు. మీరు మొత్తం విశ్వమంతటినీ ప్రకాశవంతం చేసేవారు. ఇప్పుడు మొత్తం విశ్వమంతటిపై ఘోర అంధకారం ఉంది. అంతా పతితులుగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి మధురాతి మధురమైన పిల్లలైన మిమ్మల్ని దేవతలుగా తయారు చేయడానికి వస్తారు. మనుషులైతే అందర్నీ దేవతలుగా భావిస్తారు. సూర్యుణ్ణి కూడా దేవత అని అనేస్తారు. అక్కడక్కడ సూర్యుని జెండాను కూడా పెడతారు. స్వయాన్ని సూర్యవంశీయులుగా కూడా పిలుచుకుంటారు. వాస్తవానికి మీరే సూర్యవంశీయులు కదా. కావున తండ్రి కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. భారత్లోనే ఘోర అంధకారం ఏర్పడింది. ఇప్పుడు భారత్లోనే ప్రకాశం కావాలి. తండ్రి పిల్లలైన మీకు జ్ఞానాంజనాన్ని ఇస్తున్నారు. మీరు అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉండేవారు. తండ్రి వచ్చి మళ్లీ మేల్కొల్పుతారు. వారంటారు, డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పకల్పపు పురుషోత్తమ సంగం యుగంలో నేను మళ్లీ వస్తాను. ఈ పురుషోత్తమ సంగం యుగం ఏ శాస్త్రంలోనూ లేదు. ఈ యుగం గురించి ఇప్పుడు పిల్లలైన మీకే తెలుసు. ఈ సమయంలోనే సితార్లైన మీరు మళ్లీ దేవతలుగా అవుతారు. మిమ్మల్నే నక్షత్ర దేవతాయ నమః అని అంటారు. ఇప్పుడు మీరు పూజార్ల నుండి పూజ్యులుగా అవుతారు. అక్కడ మీరు పూజ్యులుగా అయిపోతారు. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. దీనిని ఆత్మిక చదువు అని అంటారు. ఇందులో ఎప్పుడూ ఎవరి యుద్ధమూ జరగదు. టీచర్ సాధారణ రీతిలో చదివిస్తారు మరియు పిల్లలు కూడా సాధారణ రీతిలో చదువుకుంటారు. ఇందులో ఎప్పుడూ యుద్ధం విషయమేమీ ఉండదు. ఇతనేమి నేను భగవంతుణ్ణి అని అనరు. చదివించేవారు నిరాకారుడైన శివబాబాయేనని పిల్లలైన మీకు కూడా తెలుసు. వారికి తమ శరీరం లేదు. వారంటారు, నేను ఈ రథాన్ని అద్దెకు తీసుకుంటాను. భగీరథుడు అని కూడా ఎందుకంటారు? ఎందుకంటే వీరు చాలా చాలా భాగ్యశాలి రథం. వీరే మళ్లీ విశ్వాధిపతిగా అవుతారు. కావున వీరు భగీరథుడే కదా. అన్నింటి అర్థాలను అర్థం చేసుకోవాలి కదా. ఇది అన్నింటికన్నా ఉన్నతమైన చదువు. ప్రపంచంలోనైతే అసత్యమే అసత్యం ఉంది కదా. సత్యం యొక్క నావ ఊగిసలాడుతుంది కాని మునగదు అన్న నానుడి కూడా ఉంది కదా. ఈ రోజుల్లోనైతే అనేక రకాల భగవానులు వెలువడ్డారు. స్వయాన్ని భగవంతునిగా పిలుచుకోవడమే కాదు, రాయి రప్పలను కూడా భగవంతుడు అని అనేస్తారు. భగవంతుణ్ణి ఎంతగా భ్రమింపజేసేశారు. ఏ విధంగా లౌకిక తండ్రి కూడా తమ పిల్లలకు అర్థం చేయిస్తారో అలా ఈ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. కాని ఆ లౌకిక తండ్రి
తండ్రిగాను టీచర్గాను మరియు తానే గురువుగాను అవ్వరు. మొదట తండ్రి వద్ద జన్మ తీసుకుంటారు. ఆ తర్వాత కొద్దిగా పెద్దయ్యాక చదివించేందుకు టీచర్ కావాలి. మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత గురువు కావాలి. వీరైతే ఒక్కరే తండ్రి, టీచర్, సద్గురు. నేను ఆత్మలైన మీ తండ్రిని అని అంటారు. చదివేది కూడా ఆత్మే. ఆత్మను ఆత్మనే అంటారు. ఇకపోతే శరీరాలకైతే అనేక పేర్లున్నాయి. ఆలోచించండి, ఇది అనంతమైన నాటకం. ఈ సృష్టి నాటకం తయారై సిద్ధంగా ఉంది. అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు. జరగరాందేమైనా జరిగినా చింతించాల్సిన అవసరమేమీ లేదు. ఇది కొత్త విషయమేమీ కాదు. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. ఇది తిరుగుతూనే ఉంటుంది. పాత్రధారులు ఆత్మలే. ఆత్మలెక్కడుంటాయి? మేము మా ఇంట్లో పరంధామంలో ఉండేవారము, ఇక్కడకు మళ్లీ అనంతమైన పాత్రను అభినయించేందుకు వస్తాము అని అంటారు. తండ్రి అయితే ఎల్లప్పుడూ అక్కడే ఉంటారు. వారు పునర్జన్మల్లోకి రారు. ఇప్పుడు మీకు రచయితైన తండ్రి తమ మరియు రచన యొక్క సారాన్ని వినిపిస్తారు. మిమ్మల్ని స్వదర్శన చక్రధారి పిల్లలు అని అంటారు. దీని అర్థాన్ని కూడా ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వారు విష్ణువును స్వదర్శన చక్రధారిగా భావిస్తారు. కావున మనుషుల్నలా ఎందుకంటారు అని మిమ్మల్ని అడుగుతారు. ఇది మీకు తెలుసు. శూద్రులుగా ఉన్నప్పుడు కూడా మనుషులుగానే ఉండేవారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాక కూడా మనుషులుగానే ఉన్నారు. మళ్లీ దేవతలుగా అయ్యాక కూడా మనుషులుగానే ఉంటారు. కాని క్యారెక్టర్స్ మారతాయి. రావణుడు వచ్చినప్పుడు మీ నడవడిక ఎంతగా పాడైపోతుంది. సత్యుగంలో ఈ వికారాలేవీ ఉండవు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అమర కథను వినిపిస్తున్నారు. భక్తి మార్గంలో మీరు ఎన్ని కథలు విని ఉంటారు. అమరనాథుడు పార్వతికి కథ వినిపించారని అంటారు. ఇప్పుడు ఆమెకైతే శంకరుడు వినిపిస్తారు కదా. శివుడెలా వినిపిస్తారు? అది వినేందుకు ఎంతమంది మనుషులు వెళ్తారు? ఈ భక్తి మార్గపు విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రేమీ భక్తి చెడ్డది అని అనరు. అలా కాదు. డ్రామా ఏదైతే అనాదిగా ఉందో దాని గురించి అర్థం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు తండ్రి అంటారు, ఒకటేమో స్వయాన్ని ఆత్మగా భావించండి. ముఖ్యమైన విషయమే ఇది. భగవాన్ వాచ మన్మనాభవ. దీని అర్థమేంటి? ఈ తండ్రి కూర్చుని నోటి ద్వారా వినిపిస్తారు. కావున వీరు గోముఖం. త్వమేవ మాతాశ్చ పిత అని వారినే అంటారని కూడా అర్థం చేయించారు. కావున ఈ మాత ద్వారా మిమ్మల్ని అందర్నీ దత్తత తీసుకున్నారు. శివబాబా అంటారు, ఈ ముఖం ద్వారా పిల్లలైన మీకు జ్ఞానపాలును తాగిస్తాను. కావున మీ పాపాలేవైతే ఉన్నాయో అవన్నీ భస్మమై మీ ఆత్మ కాంచనంగా అయిపోతుంది. కావున శరీరం కూడా కాంచనంగా లభిస్తుంది. ఆత్మలు పూర్తిగా పవిత్రంగా కాంచనంగా అయిపోతాయి. మళ్లీ మెల్లమెల్లగా మెట్లు దిగుతారు. ఆత్మలమైన మనం కూడా కాంచనంగా ఉండేవారమని, శరీరాలు కూడా కాంచనంగా ఉండేవని, మళ్లీ డ్రామానుసారంగా మనం 84 జన్మల చక్రంలోకి వచ్చామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కాంచనంగా లేము. ఇప్పుడైతే 9 క్యారెట్లనే అంటారు. ఏదో కాస్త శాతం మిగిలి ఉంది, పూర్తిగా మాయమైపోయింది అని అనరు. ఎంతో కొంత శాంతి ఉంటుంది. తండ్రి ఆ గుర్తులను కూడా తెలియచేశారు. లక్ష్మీనారాయణల చిత్రం నంబర్ 1 చిత్రం. ఇప్పుడు మీ బుద్ధిలోకి మొత్తం చక్రమంతా వచ్చేసింది. తండ్రి పరిచయం కూడా వచ్చేసింది. ఇప్పుడు మీ ఆత్మ పూర్తిగా కాంచనంగా అవ్వలేదు కాని తండ్రి పరిచయం అయితే బుద్ధిలో ఉంది కదా. కాంచనంగా అయ్యే యుక్తిని తెలియచేస్తారు. ఆత్మలో ఏ మలినాలైతే కలిశాయో అవి ఎలా తొలగుతాయి? దాని కొరకు స్మృతియాత్ర ఉంది. దీనిని యుద్ధ మైదానమని అంటారు. మీరు ప్రతి ఒక్కరూ యుద్ధ మైదానంలో స్వతంత్రులుగా ఉన్న సిపాయిలు.
ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎంత కావాలనుకుంటే అంత పురుషార్థం చేసుకోవచ్చు. పురుషార్థం చేయడమైతే విద్యార్థుల పని. ఎక్కడికైనా వెళ్ళండి, ఒకరినొకరు మన్మనాభవ అని అప్రమత్తం చేసుకోండి. శివబాబా గుర్తున్నారా అని ఒకరికొకరు ఇదే సూచనను ఇచ్చుకోవాలి. తండ్రి చెప్పే చదువు సూచనాప్రాయంగా ఉంటుంది. అందుకే తండ్రి అంటారు, ఒక్క క్షణంలో శరీరం కాంచనంగా అయిపోతుంది, విశ్వాధిపతులుగా చేసేస్తాను. తండ్రికి పిల్లలుగా అయ్యారంటే విశ్వాధిపతులుగా అయిపోయినట్లే. ఆ తర్వాత విశ్వంలో రాజ్యాధికారం ఉంటుంది. అందులో ఉన్నత పదవిని పొందడం, ఇది పురుషార్థం చేయడం. ఇకపోతే క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. అది యథార్థమే కదా. పురుషార్థం చేయడమైతే ప్రతి ఒక్కరిపైన ఆధారపడి ఉంది. మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఆత్మ పూర్తిగా పవిత్రంగా అయిపోతుంది. సతోప్రధానంగా అయి సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అయిపోతారు. ఎన్నిసార్లు మీరు తమో ప్రధానుల నుండి మళ్లీ సతోప్రధానులుగా అయ్యారు? ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడూ అంతమవ్వదు. తండ్రి కూర్చుని ఎంత బాగా అర్థం చేయిస్తారు. వారంటారు, నేను కల్పకల్పము వస్తాను. పిల్లలైన మీరు నాకు చీచీ ప్రపంచంలోకి రమ్మని ఆహ్వానాన్ని ఇస్తారు. మీరు ఏమని ఆహ్వానాన్ని ఇస్తారు? పతితులుగా అయిపోయిన మమ్మల్ని మీరొచ్చి పావనులుగా తయారు చేయండి అని పిలుస్తారు. వాహమీ ఆహ్వానం. మమ్మల్ని శాంతిధామంలోకి సుఖధామంలోకి తీసుకువెళ్ళండని మీరు పిలుస్తారు. కావున నేను మీకు విధేయుడనైన సేవకుడను. ఇది కూడా డ్రామా ఆట. మేము కల్పకల్పము అదే చదువుతాము, పాత్రను అభినయిస్తామని మీరు భావిస్తారు. ఆత్మే పాత్రను అభినయిస్తుంది. ఇక్కడ కూర్చుని కూడా తండ్రి ఆత్మలను చూస్తూ ఉంటారు, సితార్లను చూస్తారు. ఆత్మ ఎంత చిన్ననిది, నక్షత్రాల మెరుపున్నట్లుంటుంది. కొన్ని సితార్లు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి, కొన్ని తక్కువ ప్రకాశవంతంగా ఉంటాయి, కొన్ని చంద్రునికి సమీపంగా ఉంటాయి. మీరు కూడా యోగబలం ద్వారా బాగా పవిత్రంగా అయితే ప్రకాశిస్తూ ఉంటారు. బాబా కూడా అంటారు, పిల్లల్లో చాలా మంచి నక్షత్రంగా ఎవరైతే ఉన్నారో వారికి పుష్పాన్ని ఇవ్వండి. పిల్లలకు కూడా ఒకరి గురించి ఒకరికి తెలుసు కదా. తప్పకుండా కొందరు చాలా చురుగ్గా ఉంటారు, కొందరు చాలా ఢీలాగా ఉంటారు. ఆ సితార్లను దేవతలు అని అనలేరు. మీరు కూడా మనుషులే, కాని మీ ఆత్మను తండ్రి పవిత్రంగా తయారు చేసి విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. తండ్రి వారసత్వంగా ఎంతటి శక్తిని ఇస్తారు. తండ్రి సర్వశక్తివంతుడు కదా. తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు ఇంతటి శక్తిని ఇస్తాను. శివబాబా, మీరు కూర్చుని మమ్మల్ని ఈ చదువు ద్వారా మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు అని గానం చేస్తారు కూడా కదా. వాహ్! ఈ విధంగా ఇంకెవ్వరూ తయారు చేయరు. చదువు సంపాదనకు ఆధారం కదా. మొత్తం ఆకాశం, భూమి మొదలైనవన్నీ మనవైపోతాయి. వాటినెవ్వరూ దోచుకోలేరు. దానిని స్థిరమైన రాజ్యమని అంటారు. దానినెవ్వరూ ఖండితం చేయలేరు, ఎవ్వరూ తగలబెట్టలేరు. కావున ఇటువంటి తండ్రి శ్రీమతంపై నడవాలి కదా. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థాన్ని చేయాలి. పిల్లలు మ్యూజియం మొదలైనవి తయారు చేస్తారు. ఈ చిత్రాలు మొదలైన వాటి ద్వారా తమ తోటివారికి అర్థం చేయించాలి. తండ్రి డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. ఏ చిత్రాలు అవసరమవుతాయో వాటిని తయారు చేయండి. బుద్ధి అయితే అందరిది నడుస్తూ ఉంటుంది. మనుషుల కళ్యాణం కొరకే ఇవి తయారు చేయబడతాయి. సెంటర్లకు కొంతమంది వస్తూ ఉంటారని మీకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు తమంతటి తామే ఈ మిఠాయిని తీసుకునేందుకు వచ్చేలా ఎటువంటి యుక్తిని రచించాలి? ఎవరి వద్దనైనా మంచి మిఠాయిలుంటే దాని ప్రచారం జరుగుతుంది. ఫలానా దుకాణానికి వెళ్ళండి అని అందరూ ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇక్కడైతే చాలా మంచి నంబర్ 1 మిఠాయి ఉంది. ఇటువంటి మిఠాయిని ఎవ్వరూ ఇవ్వలేరు. ఒకరు చూసి వెళ్తే ఇతరులకు కూడా వినిపిస్తారు.
మొత్తం భారత్ అంతా ఏ విధంగా స్వర్ణిమ యుగంలోకి రావాలి అన్న ఆలోచన అయితే కలుగుతుంది. దానికోసం ఎంతగా అర్థం చేయిస్తారు. కాని రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. శ్రమ అయితే పడుతుంది కదా. వేట చేయడం కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది కదా. మొట్టమొదట చిన్న వేటను పట్టడం నేర్చుకుంటారు. పెద్ద వేటను పట్టుకునేందుకైతే శక్తి కావాలి కదా. ఎంత పెద్ద పెద్ద విద్వాంసులు, పండితులు ఉన్నారు. వేదశాస్త్రాలు మొదలైనవి ఎన్నో చదివి ఉన్నారు. స్వయాన్ని ఎంత పెద్ద అథారిటీగా భావిస్తారు. బెనారస్లో వారికి ఎంత పెద్ద పెద్ద టైటిల్స్ లభిస్తాయి. అందుకే బాబా అర్థం చేయించారు. మొట్టమొదటైతే బనారస్ను సేవతో చుట్టుముట్టండి. పెద్దవారి నుండి శబ్దం వెలువడితే అప్పుడు ఎవరైనా వింటారు. చిన్నవారు చెప్పే విషయాన్ని ఎవరూ వినరు. ఎవరైతే స్వయాన్ని శాస్త్రాల అథారిటీగా భావిస్తారో అటువంటి సింహాలకు అర్థం చేయించాలి. ఎన్ని పెద్ద పెద్ద టైటిల్స్ ఇస్తారు. శివబాబా కూడా అన్ని టైటిల్స్ లేవు. ఇది భక్తి మార్గపు రాజ్యం కదా. ఆ తర్వాత జ్ఞాన మార్గపు రాజ్యం ఉంటుంది. జ్ఞాన మార్గంలో భక్తి ఉండదు. భక్తిలో మళ్ళీ జ్ఞానం ఏమాత్రమూ ఉండదు. కావునిది తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి చూడడం కూడా అదే దృష్టితో చూస్తారు. వీరంతా సితార్లు కూర్చున్నారు అని భావిస్తారు. దేహభానాన్ని వదిలేయాలి. ఏ విధంగా పైన సితార్లు మెరుస్తూ ఉంటాయో అలా ఇక్కడ కూడా మెరుస్తున్నాయి. కొందరు చాలా ప్రకాశవంతంగా అయిపోయారు. వీరు ఈ ధరిత్రి సితార్లు. వీరినే దేవతలనంటారు. ఇది ఎంత పెద్ద అనంతమైన రంగస్థలం. తండ్రి అర్థం చేయిస్తారు. అవి హద్దులోని రాత్రి మరియు పగలు. ఇదేమో అర్ధకల్పపు రాత్రి మరియు అర్ధకల్పపు పగలు. ఇవి అనంతమైనవి. పగలులో అంతా సుఖమే సుఖం ఉంటుంది. ఎక్కడా ఎదురుదెబ్బలు తినాల్సిన అవసరమే ఉండదు. జ్ఞానంలో సుఖముంది, భక్తిలో దుఃఖముంది. సత్యుగంలో దుఃఖమన్న మాటే ఉండదు. అక్కడ మృత్యు అనేది ఉండదు. మీరు మృత్యుపై విజయాన్ని పొందుతారు. మృత్యు అన్న మాటే ఉండదు. అది అమరలోకం. తండ్రి మనకు అమరలోకం కోసం అమర కథను వినిపిస్తున్నారని మీకు తెలుసు. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలైన మీకు పైనుండి మొదలుకొని మొత్తం చక్రమంతా బుద్ధిలో ఉంది. బ్రహ్మలోకం ఆత్మలైన మన ఇల్లు అని మీకు తెలుసు. అక్కడి నుండి ఇక్కడకు నంబర్వారుగా పాత్రను అభినయించేందుకు వస్తారు. లెక్కలేనన్ని ఆత్మలున్నాయి. ఒక్కొక్కరి గురించి వారు కూర్చుని తెలియజేయరు కదా. సారంలో తెలియజేస్తారు. ఎన్ని శాఖోపశాఖలున్నాయి. అలా వెలువడుతూ వెలువడుతూ వృక్షం వృద్ధి చెందుతుంది. తమ ధర్మం గురించి కూడా తెలియని వారు ఎందరో ఉన్నారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. మీరు వాస్తవానికి దేవీదేవతా ధర్మానికి చెందినవారు. కాని ఇప్పుడు ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు. ఇప్పుడు పిల్లలను మీ బుద్ధిలో ఉంది. వాస్తవానికి మనం శాంతిధామ నివాసులము. మళ్లీ పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తాము. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది, వారి వంశం ఉండేది. వారు మళ్లీ ఇప్పుడు సంగమయుగంలో ఉన్నారు. తండ్రి అన్నారు, మీరు సూర్యవంశీలుగా ఉండేవారు, మళ్లీ చంద్రవంశీలుగా అయ్యారు. మధ్యలో ఉన్నవన్నీ ఉపకథలు. ఇది అనంతమైన నాటకం. ఇది ఎంత చిన్నని వృక్షం. ఇది బ్రాహ్మణుల కులం. తర్వాత ఇది ఎంత పెద్దగా అయిపోతుందంటే అందర్నీ చూడలేము మరియు కలుసుకోలేం కూడా. అన్ని వైపులా చుట్టుముడుతూ ఉంటారు. తండ్రి అంటారు, ఢిల్లీని, బనారస్ని చుట్టుముట్టండి. ఇంకా ఏమంటారంటే ఆ తర్వాత మీరు మొత్తం ప్రపంచం అంతటినీ చుట్టుముడతారు. మీరు యోగబలం ద్వారా మొత్తం విశ్వంపై ఒకే రాజ్యస్థాపన చేస్తారు. ఎంత సంతోషం కలుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కో వైపుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీ విషయాన్ని ఎవరూ వినరు. ఎప్పుడైతే గొప్ప గొప్ప వారు వస్తారో, వార్తాపత్రికల్లో పడుతుందో అప్పుడు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చిన్న చిన్న వేటలు జరుగుతున్నాయి. గొప్ప గొప్ప షావుకార్లైతే
మా కొరకు స్వర్గం ఇక్కడే ఉంది అని భావిస్తారు. పేదవారే వచ్చి వారసత్వాన్ని తీసుకుంటారు. వారంటారు, బాబా, నాకైతే మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. కాని మోహ మమకారాలు కూడా మొత్తం ప్రపంచం అంతటి నుండి అంతమవ్వాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలది పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఆత్మను కాంచనంగా చేసుకునేందుకు ఒకరినొకరు అప్రమత్తం చేసుకోవాలి. మన్మనాభవాన్ని సూచననిచ్చుకోవాలి. యోగబలం ద్వారా పవిత్రంగా అయి మెరిసే సితార్లుగా అవ్వాలి. రెండవ పాయింట్, ఈ అనంతమైన తయారు చేయబడిన నాటకాన్ని బాగా అర్థం చేసుకుని స్వదర్శన్ చక్రధారులుగా అవ్వాలి. జ్ఞానాంజనమును ఇచ్చి మనుషులను అజ్ఞానపు ఘోర అంధకారం నుండి బయటకు తీయాలి. వరదానము. బాలకుల నుండి యజమానులు అన్న స్మృతి ద్వారా సర్వ ఖజానాలను తమవిగా చేసుకునే స్వరాజ్యాధికారి భవ. ఈ సమయంలో పిల్లలను మీరు కేవలం బాలకులే కాదు, కాని బాలకుల నుండి యజమానులుగా అయ్యేవారు. 1. స్వరాజ్యాధికారులైన యజమానులు. 2. తండ్రి వారసత్వానికి యజమానులు. స్వరాజ్యాధికారులైనట్లయితే స్వయానికి చెందిన సర్వకర్మేంద్రియాలు ఆర్డర్ అనుసారంగా ఉండాలి. కాని ఎప్పటికప్పుడు యజమానులు అన్న స్మృతిని మరిపింపజేసి వశం చేసుకునేది ఈ మనస్సు. అందుకే తండ్రి ఇచ్చే మంత్రం మన్మనాభవ. మన్మనాభవగా ఉండడం ద్వారా ఎటువంటి వ్యర్థ విషయం యొక్క ప్రభావము పడదు మరియు సర్వ ఖజానాలు తమవిగా అనుభవమవుతాయి. స్లోగన్. పరమాత్మ ప్రేమనే ఊయలలో ఎగిరే కళ యొక్క ఆనందాన్ని అనుభవం చేయటం, ఇదే అన్నింటికన్నా శ్రేష్టమైన భాగ్యం. ఓం శాంతి.